सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु स्वामी समर्थ महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య కళా భరద్వాజ మహర్షి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాదగుండ గ్రామంలో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క జీవిత చరిత్రలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చోళప్ప స్వామి యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రుడైనాడు. అంటే మహాత్ముల్ని అందరూ చూస్తారు, దర్శిస్తారు, ఆయన సన్నిహితంగా ఉంటారు. చూస్తారు, దర్శిస్తారు, సన్నిహితంగా ఉంటారు. చూస్తారు అలా పోతూ ఉంటే, దర్శిస్తారు వారి తత్వాన్ని, వాళ్ళు సన్నిహితంగా ఉంటారు అవగాహన వచ్చినప్పుడు. అందుకని చూస్తారు, దర్శిస్తారు, సన్నిహితంగా ఉంటారు. మరి చూడడము, దర్శించడము, సన్నిహితంగా ఉండడంలో ఆయన తత్వాన్ని ఎంతగా మనం గ్రహించగలిగితే అంతగా వారి యొక్క సన్నిధిని అనుభూతి చెందగలం. అనుభూతి వేరే, అనుభవం వేరే. అనుభూతి చెందినప్పుడు సంపూర్ణంగా, అది కూడా సంపూర్ణ అనుభూతి చెందినప్పుడు వారి పట్ల ఎటువంటి సంశయము, సంకోచము ఉండదు. అంటే ఎంత సన్నిధి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సంశయం, ఏదో ఒక సంకోచం కలుగుతూనే ఉంది. మనం చూస్తున్నాం బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కూడా ఎంతమంది బాబా తత్వాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. మనం బాగా చెప్పుకోదాల్సిందంటే బయాజీ పాటిల్, బయాజీ అప్పాజీ పాటిల్ మనకి తెలిసిన భక్తుల్లో అతడు. బాబాని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న అనారోగ్యం ఉన్నప్పుడు బాబా విభూతి ఇవ్వలేకపోయినా, వాళ్ళ నాన్నగారు చనిపోయినా పక్క రోజు నుంచి బాబా సేవ చేయడం మొదలుపెట్టాడు. కానీ మనసులో కూడా ఏంటి బాబా మా తండ్రిని కాపాడలేదే అనే ఆలోచన కూడా లోపల రాలేదు. వచ్చుంటే బాబా సేవ చేసేవాడు. ఎందుకని భగవంతుడికి సంపూర్ణంగా హృదయపూర్వకంగా సేవ చేస్తే సమ్మతిస్తారు. అదే బిక్కుబాయి అని ఆమె రాధాకృష్ణమ్మ స్నేహితురాలు, నా స్నేహితులను కాపాడలేదే అంటూ బాధతో ఒక పూలమాల తీసుకొచ్చి బాబాకి ఇస్తే బాబా స్వీకరించాడా? ఇది మనం అన్వయించుకోవాలి. బయటపడడానికి ఏముంది, మనసులో కూడా లేదు కాబట్టి ఆయన బాబా పాటిల్ యొక్క సేవని బాబా స్వీకరించాడు. అంటే ఆ సంగతి ఎందుకు చెప్పుకుంటున్నాము, బిక్కుబాయి సంగతి చెప్పుకుంటున్నాము, అబ్దుల్ బాబా ఎందుకు సంగతి చెప్పుకుంటున్నాము అంటే మన జాగ్రత్త కోసం మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అవ్వాలంటే ఏంటి, ఆ యొక్క స్థితిని సంపూర్ణంగా అవగతం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఒక్కసారిగా కుదరదు, అనుభవాలు వస్తూనే ఉంటాయి. ఈ అనుభవం వచ్చింది కదా, ఇది రాలేదు కారణం ఏమిటి, ఏదో మన మంచిగా ఉంటుంది, మంచిగా కాదు అని మనం చూడలేదు, కాదు వలస తప్పు, కూడా చేశాడు కదా, ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకుండా పోయినాడు, ఆలోచించు అని మన మనసు చెప్పుకుంటూ ఉండాలి. అది వెళ్తుంది, పక్కదారి వెళ్తుంది. దాని యొక్క విధానమే అది. ఈ మనసు ఎట్లా ఉంటుందంటే కోతి లాంటిది ఒకటి, రెండు ఏనుగు తొండం లాంటిది. తొండం ఊగుతూనే ఉంటుంది. ఇప్పుడు స్థిరంగా ఎప్పుడు చూసాము, నేను ఊగుతూ ఉండి అదేదో పైకి ఏదైనా తీసుకున్నప్పుడు మామిడి వాడు అంటాడు, అంటే కంటే తొండ దించేస్తుంది. కాసేపు గమ్మున ఉంటుంది, అలా కాసేపటికి మళ్ళీ ఊగుతారు ఉంటుంది. ఏది పెట్టుకుంటా చూస్తుంటుంది. ఆ అంకుశమే వారి యొక్క వాక్కుని హృదయంలో నింపుకోవడం. ఈ భావన ఎప్పుడు దించుకుంటామో మనం భగవంతుని సేవ ఎలా చేయాలి అని ఇటువంటి భక్తుల అంటే భావన స్వామిని ఆశ్రయించిన భక్తుల ద్వారా మనం తెలుసుకోగలగాలి. ఈ చోళప్ప అక్కలకోట స్వామికి మొట్టమొదట భిక్ష పెట్టినవాడు. ఈ చోళప్ప నేతడు స్వామికి మొట్టమొదట భిక్ష ఇచ్చాడు. అట్టి అవకాశం చోళప్పకే కలిగింది. స్వామి 1856 ప్రాంతంలో అలా పిచ్చోడుగా తిరుగుతూ ఉంటే, ఆ తిరుగుతున్నప్పుడు మహాత్ముడు ఎవరు గుర్తించగలుగుతారు? ఈ చోళప్ప గుర్తించి మొట్టమొదటి భిక్ష ఇచ్చాడు. అది పూర్వజన్మ సుకృతం.
అందుకే కాబట్టి ఎక్కువసేపు వీళ్ళింట్లోనే ఉండడం ప్రారంభించారు. కానీ అతనికి ఉంది ఆ భక్తి, అతనికి ఉంది ఆ భావం. కానీ ఇంట్లో వాళ్ళకు ఉంటుంది, మా వాళ్ళకి ఉంటుంది ఉండదు. చూడాలి అప్పటికి 2 కొడుకులు, భార్య. ఏంటి ఇది పిచ్చో తీసుకుంటూ పెట్టుకుంటున్నాడే అని ఆలోచన. ఎందుకంటే వాడి పరిణితి అదే, ఒక పిచ్చివాడి ఇంట్లో పెట్టుకున్నాడే అని కొంచెం ఇష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మనకి అవధూత సామాన్యం తెలియకపోతే మన పరిస్థితి కూడా అంతే. మనకేంత మహాత్ములు ఎలా ఉంటారు సార్, మాస్టర్ గారు పుణ్యం అంటూ ఒక మహాత్ముడు అని ఆయన చెప్పాడు కాబట్టి ఇలా ఉంటాడు కాదు అనుకుంటున్నాం అంతే. అలా ఆమె ఐక్యతను వ్యక్తం చేసేది. కానీ ఇక్కడ చోళప్ప భక్తి విషయాన్ని పరీక్షించడానికి వాళ్ళ భార్య ఒక గీత రాయి ఇంట్లో రస పెడతా ఉంటే ఉండగలగాలంటే అతని పరీక్షే కదా. కాబట్టి వారి భార్య వచ్చి గీత రాయాలి అంటే పరీక్ష అనమాట. అలా ఉంటే నువ్వు ఎలా ఉంటావు, పట్టుకుంటా విడిచిపెడతావా? ఇప్పుడు భగవంతుడు కూడా మనకి ఎందుకో కష్టము నష్టం ఇస్తాడంటే అది ఇచ్చినప్పుడు నువ్వు ఎంత మాత్రం ఉంటున్నావు, నీ మన చంచలమా అచంచలంగా ఉంటా. అది మనకి భగవంతుడు పెట్టే పరీక్ష. నెగ్గామా ఆయన సంతోషపడతాడు, నెగ్గలేదా ఏం కదా బాబు వీళ్ళు ఇంకా తెలుసుకునే ఉంటాడు. అందుకని ఈ చోళప్ప భార్య ఈమెకి ఇతనికి ఒక గీటు రాయి అంటే గురువు అనుకోవాల్సిందే ఆఖ్యలు తీసుకుంటే. ఎందుకంటే భక్త తుకారామకి వాళ్ళ భార్య ఏ విధంగా గెయ్యాలైనప్పుడు పాండవుడు అటువంటి గెయ్యాల భార్యని ఇచ్చావు కాబట్టి నాకు విరక్తి పుట్టి నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు. అట్లా ఆ చోళప్ప భార్య ఇతనికి సాధనకి ఎంతో ఉపయోగపడిందని మనం భావించాలి. అసలు మనం అనుకుంటున్నాం మన జీవితం జరుగుతూనే ఉంటుంది. మన ఇంట్లో దేని ప్రకారం పొందినప్పుడు అది దానికి అడ్డుకట్టి వేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు మనం తిట్టుకుంటాం, మనసు కష్టపెట్టుకుంటాం. వాళ్ళు తిట్టుకోబడలేదు, మనసు కష్టపెట్టుకోబడలేదు. వాళ్ళు అలా ఉండడం వల్లనే మనం ఇలా రాడు తీయలేము. లేకపోతే మరి ఈ దారిలో కూర్చుండేమో. అతను కష్టపెట్టే కొన్ని ఇంట్లో అది ఎవరు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. కష్టపెట్టే మన మనసు ఏముంది, భగవంతుడి వైపు ఎక్కువగా మళ్ళింది. మరి మన భగవంతుడి ఎక్కువగా మళ్ళీ కారకులు ఎవరు? వాళ్ళు అలా కాకుండా ప్రేమగా లోపలిగానే ఉంటూ పుస్తకం చూస్తున్నారు అనుకోండి, అది భార్య కానీ భర్త కానీ ఈ దాళ్ళకి నువ్వు కూర్చుండేవాళ్ళమా? నో ఛాన్స్, ఎంతో అరుదు. కాబట్టి వాళ్ళు అలా కష్టపెట్టడం, వాళ్ళు అలా విసుక్కోవడం అది మనకి ఒక పాఠం. ఎప్పుడు భగవంతత్వ సంపూర్ణ గుర్తించగలిగినప్పుడు. కాబట్టి అది మన మంచికే. అలా వాళ్ళకి నష్టపెడుతున్నారు కాబట్టి మనం ఇందులో ముందుకు పోగలుగుతున్నాం. ఇది ఒక బిజినెస్ సినిమా ఒకటి వచ్చింది, ఆ సీన్ ఒకటి కానీ లావుగా ఉంటుంది. లావుగా ఉండి ఫుట్బాల్ ఆడలేకపోతుంటే మీరు చెప్తాడు గుండమ్మ 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 అని చెప్తాడు. ఏయ్ 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 అంటుంది. అయిన తర్వాత ఎందుకు ఆమె చెప్తాడు, ఇప్పుడు చూడు ఆమె ఆడే ఆట అంటాడు. పోయి పట్టే గోల్ పడుతుంది అనమాట. అది దిగినప్పుడు కూడా అయ్యి గుడ్డపాడు అంటాడు. మళ్ళా ఎందుకంటాడు అంటే విషయం ఏంటంటే ప్రతిభ రావాలి, అలా లేకపోతే చేయదు. కాబట్టి మన ఇంట్లో నశ ఉందంటే అది ఒక పరీక్ష. అలాగే సమాజంలో నశ ఉందంటే అదొక మన పరీక్ష. ప్రతి ఒక్కటి అదే. నువ్వు ఎంతమంది నిలబడతావు, అలా ఉండడం వల్లే మనం రాటు తేలేవు. నువ్వు చేయలేవి పని అంటే నేను చేసి చూపిస్తా అని ఆత్మవిశ్వాసం పెరుగుతుందా పెరగదా? అయ్యో వాళ్ళు చేయలేమంటున్నారే అని వాళ్ళ మీద ఉద్దేశం పెంచుకోవడం కాదు, వాళ్ళ ఆడబట్టే మనం రాటు తీయలేం. అది ఇక్కడ చోళపరిచయం జరిగింది. ఇక్కడ అంటే భక్తి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన భార్య స్వామి చేతిలో ఒక చక్కటి గిడి దగ్గర ఉపయోగపడింది. స్వామి యథేచ్ఛగా వాళ్ళ ఇంట్లోకి వచ్చేవాడు. ఏ పర్మిషన్ ఉండదు, ఏం ఉండేది కాదు. ఇంట్లో ఉన్న ధాన్యం ఎవరికి అనుమతి లేకుండా తీసుకుపోయి పని చేసేవాడు. ఎట్లుంటుంది ఆలోచించండి. చోళప్ప మనసు ఎలా ఉండదు చూడండి. ఇంట్లో బియ్యం వండించుకుని పని చేస్తూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎట్లుంటుంది, ఏది విడిచిపెట్టాడే అని బాధ. ఇంట్లో ఎక్కడ పెట్టినా చిన్నపిల్లవాడిలాగా మొత్తం విసర్జన చేసేవాడట.
మామూలుగా ఇంట్లో పిల్లడు గ్లాస్ కింద పడిపోయి నీళ్ళు పడితేనే మనం పైకి ఆకాశం ఎగరతాం. కానీ కళ్ళు కనబడలేదా నీకు, నీళ్ళ గ్లాస్ తొక్కేసావా అనే సంగతి. అటువంటిది ఈయన వాళ్ళింట్లో పోయి మూత్రం సరి చేసేటప్పటికి ఎట్లుంటుంది ఆలోచించండి. అక్కడ పరిస్థితి చేస్తే భర్త చెప్పకుండా ఉంటుందా? భర్త ఏమరాలి, కానీ ప్రశాంతంగా ఉన్నాడు. చూడండి, ఇంత ప్రత్యేకంగా ఏదో పండుగలు వచ్చింది అనుకునే ఆపత్తులు చేస్తారు కదా, ఆపత్తులు చేస్తానే ఆవిడ బయట వాళ్ళు వచ్చి ఏమన్నా భిక్షాదేహాలు మొత్తం తీసుకుని పరిగిస్తాడు. ఎంత ఫాస్ట్గా పరిగిస్తాడంటే అంత ఫాస్ట్గా ఈ పరిగెత్తి అక్కడ లాక్కున్నాడు. వచ్చినట్టు రెండు వేసింది, రెండు బొప్పట్లు ఇచ్చింది అన్నమాట. వాతావరణం ఎలా ఉంటుందో ఇవన్నీ ఆ చోళపిండి జరుగుతూనే ఉంది. అంటే ఇంత చేసినప్పటికి కూడా మన స్వామి బయట వెళ్ళిపోతా ఉంటే ఆయన అక్కడ చోళపోతా ఉన్నాడు. కసురున్నాడు స్వామి, రాబాక అంటాడు. రాబాకని మేము సన్యాసులు, నువ్వు గృహస్థుడివి, నువ్వు మా వెనక రాకు అని చెప్పాడు. ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి? ఎక్కడ విపత్కర పరిస్థితులు బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ విశ్వాసము, శ్రద్ధ, భక్తి అనే దానికి గిట్టు రాయాలండి. ఇవన్నీ కూడా ఎంత కసురుకున్నా, ఎంత తిట్టినా ఆయన తత్వం తెలుసుకొని ఆ బాటలు నడిచాడు. ఇక్కడ మన ధర్మం నేర్చుకోవాలి. ఇక్కడ అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరు ఏమి ఎన్నన్నా నా లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి నేర్చేసుకోవాలి. లోకులు పలుకాకులు వాళ్ళతో సంబంధం లేదు. నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ లక్ష్యం వైపు ధర్మబద్ధంగా సత్యవైపుగా వెళ్తున్నా చూసుకుంటూ పోవడమే. అరిచే వాళ్ళు అరుచుకుంటారు, కరిచే వాళ్ళు కరుచుకుంటుంటారు, మనకు సంబంధం లేదు. ఇది చూడకపోతే మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ లోపల పలుకలు కాదు, అసలు తిడతావాడా, అసలు తిడతావాడా, అసలు కదులుకుంటున్నాడా, ఇంకెట్టుంటుంది శోభ చెప్పండి. అయినప్పటికీ కూడా ఒకే మాట అన్నాడు, నువ్వు అక్కడే ఉండి నీ లోక వ్యవహారం చూసుకోరా అన్నాడు. ఇంటి పని నువ్వు చూసుకోరా, నువ్వు నా వెనక రాబద్దాక అన్నాడు. ఎన్ని తిట్టినా ఏం చేసినా నేను ఇల్లేనా విడిస్తాను, కానీ నిన్ను మాత్రం విడను. చూడండి, ఇల్లేని విడిచేస్తాను, నా సంబంధం లేదు, కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. అంటే ఎంత దృఢ నిశ్చయం ఉండాలి లక్ష్యం వైపు. ఎన్ని కష్టాలు దాని, ఎన్ని నష్టాలు దాని నాకు ఆధారం దొరికింది. ఈ ఆధారం పట్టుకుని నేను ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ని జన్మల పూర్వజన్మ పుణ్యము మనకు ఆధారం దొరకడం. ఆ దొరికిన ఆధారాన్ని పట్టుకొని అది ఉత్తమమైందని తెలిపోయింది, ఉత్తమం తెలిసింది. ఆ ఆధారం శుభ్రమైన మార్గము. ఆయన తెలిసిన తర్వాత ఆ మార్గాన్ని 600 అయినా 106 అయినా సరే అవచ్చేమో, పడవల సూర్యుడు ఉదయిస్తాడేమో, ఉదయించగాక నేను మాత్రం ఇదే, నీ పాదాల మాత్రం నేను విడవను. అప్పటి పరీక్షలో గొప్పగా పాస్ అయ్యాడు. వెంటనే కోపంగా తన వేసుకున్న పాదుకు తీసి ఈసి మొహన కొట్టాడు. ఆ కొట్టి పూజ చేసుకోమన్నాడు. ప్రసాదాలు లభించింది. పాదాలు పెడతాడు కదా, పాదాలు ఇచ్చాడు. పాదాలు పూజ చేసుకో, నా వెంట పెడవా అని. ఆ పాదాలకి ఎంత పడుతుందంటే అనేక మంది కళ్ళ కనబడి ఆ పాదకులు పూజించాలని చెప్పాడు. ఎవడు? స్వామి. అంటే పాదకులు అన్నామా, స్వామి అన్నామా? స్వామి అంతర్జాతం కాబట్టి అది స్వామి యొక్క స్వరూపం. ఎంత పోరున్నా సరే ఆ ఇంట్లో ఈయన మొత్తం ఇల్లు వదిలేడు. ఎవరు? స్వామి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇల్లు వదిలేట్లే. మొదలే చాలా పేదవాడు, చూడప్ప చాలా పేదవాడు. సరే, స్వామి వీళ్ళింటూ నడిచింది. ఆ ఊరు రాజు ఏం చేశాడంటే, ఇంకా స్వామికి ఖర్చులు ఉంటాయని చెప్పేసి 5 రూపాయలు పంపించేవాడట. ఎవరు? రాజు వీళ్ళింటికి. అప్పట్లో 5 రూపాయలు అంటే చాలా గొప్పే. ఇంట్లో పంపించేవాడు, కానీ ఇంట్లో నష్టపెడతారు దీన్ని అనేసి స్వామి ఏం చేశాడు, రెగ్యులర్గా ఉండడం మానేడు. కొంత అప్పుడప్పుడు మాత్రం వెళ్ళి వచ్చేవాడు. అంటే మహాత్ముని యొక్క ఆలన పాలన చూడవలసింది రాజు, అది ధర్మం.
ప్రజల్ని ఏ విధంగా అయితే ఆలనాపాలలో రాజకీయ ధర్మమో మహాత్ములు కూడా ఆ ధర్మం. అందుకని 5 రూపాయలు పన్నెండుకి ఇచ్చేవాడు. అంటే ఉద్దేశం ఏంటి? రాజ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శ్రేయస్సు ఎవరు చూడాలి? రాజు చూడాలి. ఇది రాజు యొక్క లక్షణము. ఇందులో ఒక్కరికి బాధ కలిగిన రాజుకి జాగ్రత్తగా గమనించి ఆ బాధను కూడా తీసివేయాలి. ప్రజలకు క్షోభ పెట్టేవాడు రాజు కాదండి. రామాయణం అది చెప్తుంది. రామరాజ్యంలో ఎంతమంది ఎవరు బాధపడ్డారు? ఒక్కరు కూడా బాధ అనేది ఉండదు. అటువంటి విషయం రాజు. అందుకని మహాత్ముల యొక్క ఆలాపనోడు రాజు యొక్క ధర్మంగా చేసేవాడు. ఇంకా ఏంటంటే ఈ వచ్చిన తర్వాత స్వామి ఇంకా మూత్ర విసర్జన చేసేవాడు, మలమూత్రం చేసేవాడు, పొయ్యిలోకి వస్తే పొయ్యిలో నీళ్ళు పోసేవాడు. వంట చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ మడిమడి దాని పంతం మీద తాకేవాడు. ఇలా చేసే కొద్ది ఏమవుతుందంటే ఆమెకి బాగా విరక్తి పుట్టిపోయేది. ఎంత విరక్తి పుట్టినా చోళప్ప మనసు మాత్రం ఒకే దారిలో ఉన్నాడు. ఒకసారి చోళప్ప ఏదో బయట వదిలిపోయాడు. బయట వదిలిపోతానే స్వామి ఏం చేశాడంటే వీళ్ళు తరిమేశాడు. భార్యని పిల్లలు తరిమేసి గడపడ కూర్చుంటాడు. వచ్చి తాంతా ఉంటుంది. వినడానికి నవ్వుగానే ఉంటుంది. ఆ సీన్ చూడాలి మనం. వారింట్లో ఈ స్వామి ఉండి గడపడ కూర్చోబెట్టి తరిమేశాడు. లోపలికి రానిలే. పిల్లలకి ఆకలి, టైం అవుతా ఉంది, వంట చేయలేకపోతుంది. సాయంకాలం వరకు అలాగే ఉన్నాడు. వచ్చాడు. అప్పుడు వచ్చాడు చోళప్ప. అప్పుడు మనసు ఎలా ఉన్నాడు? నేను సాంగా ఇది కూడా చేస్తే ఎట్లా అని మనసులో కూడా ఆయన రాకుండా బతిమలాడాడు. చిన్నపిల్లల బతిమలాడేట్టుగా ఏమైందండి, ఎందుకు మీకు కోపం వచ్చింది, ఎందుకు వాళ్ళని బయట పెట్టావు అని బతిమలాడి తర్వాత నచ్చజెప్పి ఎంతో నచ్చజెప్తే కానీ స్వామి లోపలికి ఇప్పుడు లోపలికి రా అన్నాడు. అప్పుడు ఆ చోళప్ప ముఖం గమనిస్తున్నాడు స్వామి. ఎట్లా ఉంటుందా అని. ఏ మార్పు లేదు. ప్రశాంతంగా చిన్నపిల్ల బతిమలాడుతున్నాడు స్వామిని చోళప్ప. చూడండి, ఇవంతా అతనిలో ఉన్న మలినాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తున్నాడండి. ఎంతటి అనుగ్రహం కావాలి. మరి ఎంతోమంది ఉండగా ఈ చోళప్పుడే ఎందుకున్నాడు. ఒకప్పుడు ఆమె గర్భవతి అయింది. 9 నెలలు ప్రత్యేకంగా మంత్రం పడుకోబెట్టారు. వెంటనే స్వామి ఇప్పుడు నెల నిండిన ఉంటే నొప్పులు వస్తానంటే అడుగుతున్నాడు కావకుండా. ఎలా అంటాడు? ఎట్లన్నా పురుషుడనే భావన ఉంటుంది కదా. ఆలోచుకుని అక్కడే కూర్చున్నాడు. చివరికి ఇంట్లో సామాన్లను చింతరమందరగా పడిపోయాడు. తోయేశాడు. ఒక పక్క నొప్పులకు అల్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో సామాన్లు విసిరి కొట్టాడు. ఆ కరెక్ట్గా ప్రసవమయ్యే సమయంలో ఆ సామానంతా సర్దేసి బయట చేశాడు. సుఖప్రసవమైంది ఆడపిల్ల. దీని అర్థం ఏంటి? ఇంట్లో సామాన్ సర్దడమే ఎవరు చేస్తారు? ఆ పనులు ఆడవాళ్ళు చేస్తారు. ఆ సంకేతం గుర్తుగా ఆ సర్దడంలో అది ఆడపిల్ల కనిపించింది. అంటే ఇవన్నీ భావగర్భితమైన చర్య. అంటే వాళ్ళ చర్యలో ప్రతి ఒక్కటి కూడా ఒక అతరాది పడిబడి ఉంటుంది. అది ఇది జరిగింది. కొంతకాలానికి ఆమె చెట్ట కోపయ్య స్వామి మీద ఇంకా ఆమె లాగద్దా తండాల్లోకి వైరభక్తి కదా. అంటే విధిలాగా ఉంది కానీ కోపంతో ఉంది. స్వామి కోపంతో భరిస్తూ ఉంది కదా వైరభక్తి. ఇంకా దండాలు వచ్చుకోరండి ఎలా అంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా ఉద్ధరించడానికి అని ఉండేది. వాడు తిట్టినా కొట్టినా ఏమని అన్నా కొడతాడు. వైరభక్తే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. వైరభక్తే రావణాసురుడు, కుంభకర్ణుడు. వైరభక్తే కంసుడు, వాళ్ళ తమ్ముడు. తిట్టడమే కదా. వాడు తిట్టి ముక్తి పొందాడా లేదా, ముక్తి ఇచ్చాడా లేదా? అదే ఇప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చెప్పడం వాళ్ళు రావణాసురుడు అదైతే మనకు తెలుసు.
రాముడు తిట్టడే కదా పని. ఆయన వాళ్ళకి ముక్తి ఇచ్చాడు. ఈయనకి అలాగే ఇవ్వాలనేసి ఒకరోజు అటు విడియాలంటే ఒకరోజు ఉన్నట్టుండి ఆ పొయ్యి వంట ఉంటే ఆమె తేలు కుట్టింది. చోళప్పలు నీడు తేలు కుట్టి అల్లాడుతూ ఉంది. వెంటనే స్వామి అక్కడే ఉంటాడు కదా, తన పాదులు తీసి ఇసిరి కొట్టి దాన్ని చేయి పెట్టుకున్నాడు. పాదుకలు అంటే మన సమ్మేళనానికి వచ్చేది చూడండి, చర్మ పాదుకలు, ఆ పాదుకలే. అది తాకి అదృష్టం మనకు కలిగింది. అది వదిలేసి నాకు చేయి పెట్టమన్నాడు. చేయి పెడితేనే బాధ అంతా మాయమైపోయింది. తగ్గిపోయి మళ్ళీ తీసింది, మళ్ళీ మళ్ళీ డుప్పుకోవడం, మళ్ళీ చేయి పెట్టింది, మళ్ళీ తగ్గిపోయింది. అలాగే ఎక్కువసేపు ఉంటుంది ప్రశాంతంగా ఆ బాధ అంతా కూడా తగ్గిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? మనసు నిరసన. దీని అర్థం ఏంటి? సంసారము తేలుకాటు వంటిది. అంటే ఏంటి? సురుకు అంటనే ఉంటుంది, ఇప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఈ సంసారము బాధ భయం లేని వాళ్ళు ఎంతమంది మనం ఉన్నాము? ఎవరము లేవు. భయమే, బాధే. పుట్టినప్పటి నుంచి బిడ్డ, ఇప్పుడు ఈ పిల్లవాడు ఎన్నో క్లాస్ నువ్వు? ఎన్నో క్లాస్? 3వ క్లాస్. 3వ క్లాస్ ఇప్పుడు పరీక్ష రాశాడు. నాకు మార్క్ వస్తుందా రాదు, నాకు ఫస్ట్ క్లాస్ బ్యాట్ వస్తుందా రాదు, సెకండ్ క్లాస్ బ్యాట్ వస్తుందా రాదు అనుకున్నావా? ఫస్ట్ క్లాస్ బ్యాట్ వచ్చింది నీకు. ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ ఎవరు నీ స్కూల్లో, మీ క్లాస్లో మీరు అబ్బాయి కదా. నీకు ఫస్ట్ రావాలని అనుకున్నావా? భయమేగా ఉన్నావా? ఉన్నాడు. ఆ తర్వాత 4వ క్లాస్ పోయినాడు. ఫస్ట్కి బ్యాట్ వచ్చేసింది. మరి ఇది జారిపోతుందేమో, ఇది జారిపోతుందేమో, ఇంకెవడు కొట్టేస్తాడేమో అని భయమేగా ఉంటాడా? వాళ్ళ 10th క్లాసు భయమేనా? వాళ్ళ ఇంటర్మీడియట్ భయమేనా? ఇంజనీరింగ్ సీటు భయమేనా? తన ఉద్యోగం ఎంత వస్తుందో చేతమో అది భయమేనా? మళ్ళా తగిన అమ్మాయి వస్తుందో రాదో భయమేనా? పిల్లలు పుట్టాలో లేదో భయమేనా? బాధేనా? ఇది సంసారం తేలుకాటు అంటే చెప్పడం. అంటే ప్రతి క్షణము మనం బాధ భయంతోనే జీవిస్తూనే ఉన్నాం. సద్దుల పాదాలు ఆశ్రయిస్తే ఇవే ఉండవు. అందుకని ఆ పాదములు చేయున్నంత వరకు ఆయన బాధ లేదు. అర్థం ఇద్దరు మనకు అన్వయించుకోవాలండి ఇక్కడ. అందుకని సంసారం తేలుకాటు పడుతుందని చెప్పాడు ఇక్కడ. ఆయన పాదం సరైన పెడితే అవి ఉండదు. మధ్యలో మర్చిపోతే మళ్ళా బాధ. మనం మధ్యలో మర్చిపోతుంటాం కాబట్టి అప్పుడప్పుడు నువ్వు బాధ. ఏమైనా మర్చిపోతుంటాము? ఆయన శరీరం యొక్క దివ్యత్వాన్ని మర్చిపోతుంటాం, ఆయన సంపూర్ణ స్థితిని మర్చిపోతుంటాం. నేను బాగానే ఉంటా మామూలుగా నేనే, మళ్ళా ఎందుకు తల దిక్కుంటా, మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ ఆలోచన నాకు అనేసి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నేను. అంటే నాకు ఇంకా సంపూర్ణంగా వారి యొక్క స్థితి పట్ల అవగాహన లేదని అర్థం. కాబట్టి సంపూర్ణంగా మన చెయ్యి ఎప్పుడూ కూడా ఆయన పాదాలను పెట్టుకుని ఉంటే ఇంకా బాధ అనేది ఉండదు, భయం అనేది అసలు ఉండదు. అందుకు పాదములకి ప్రత్యేకత స్థానం ఇచ్చారు. మనం ఎప్పుడూ కూడా అందుకని మాస్టర్ గారి వస్త్రం ఉండండి, మన చేతులను బ్లాక్ చేతలను పెట్టాడు. తెలివినోడండి. చేతులను పెట్టాడు, బ్రాకెట్ చేతలను కూడా పెట్టాడు. చేతలు అంటే ఏంటి? మన యొక్క నడవడిక, మన యొక్క నడత. అందుకని చేతులను కూడా ఎల్లప్పుడూ స్వామి పాదముల మీద ఉంచినట్లయితే నే చేయి కార్యములన్నీ నీ సేవలకు కాక అది చేతలు, నే చేయి తలంపులన్నీ తలంచడేకు కాక అది చేతలు, నే అనువి అనువులని ప్రధాన గుర్తించడం కాక అది చేతలు. అలా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం వేసే ప్రతి అడుగు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మన మధ్య ప్రతి భావము అన్నీ కూడా ఆయన పరంగా ఉండాలి. ఆయన పరంగా ఉన్నప్పుడు ఆయన పాదాల చేత కూర్చున్నట్టు లెక్క. అంటే ఏమిటి? ఆయన ఉన్నాడని ఎరుక కలిగి ఉండడమే చేతలు. అందుకే ఆ చేతలకు ప్రతిరూపమే ఉదయ ప్రార్థన. మాస్టర్ ఇదేం చెప్పకుండా మనకి ఆ ఉదయ ప్రార్థన ఇచ్చాడు. 4 ఉదయ ప్రార్థన అండి, అద్భుతం.
అది హృదయపూర్వకంగా నిరంతరం మననం చేసుకుంటూ పొద్దున్న చదివిన దాన్ని మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఆహారం తీసుకుంటున్నా నేను అనిపించలేదు నీ కథాలు గుర్తించిన దాకా నాకు ఆలోచన వస్తాడు. అది వేరే అడుగుతున్నాడు తప్ప తప్పు. నా ఆలోచన దీపరంగా ఉండాలి. నేను పని చేస్తున్నా, ఈ పని నీ పనిగా నేను చేస్తున్నా అని ప్రతి ఒక్క క్షణం అనుకున్నాను అనుకోండి, మన మనసుని ఆయన పాదాల దగ్గర ఉంచినట్టు. ఇవేమి చెప్పండి భరద్వాజ మాస్టర్ గారు అప్పటికి ఆ ఉదయ ప్రార్థనని మనకి అందించాడు. అలా చేసి ఏమవుతుంది, ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చు. ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చు. ఇంకా బాధ అనిపించదు. భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన పాదాలను ఎప్పుడైతే శరణాగతి చెందుతామో, నాకు దిక్కు ఆయన భావన ఎప్పుడైతే కలుగుతుందో ఇంక భయానికి తావెక్కుంటుంది. దీని బాగా ఒక మాట అన్నాడు, సద్గురికి పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తాగులేదు. ఎంత సులభంగా చెప్పాడండి. సద్గురు పగ్గాలు అప్పగించకు తాగులేదు. ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా కలిసి వారికి ఇచ్చేసామనుకోండి, ఇంటి పెద్దోళ్ళకి మనం హాయిగా ఉండొచ్చు. జల్దీ చాలా బాగా అయినామా ఏమో చేసుకుంటా మనకి ఎందుకు, లేకపోతే మనం ఎక్కడ రాసుకోవాలా, ఎంత ఖర్చు పెట్టాలా, బజారుకి పోవాలా, వస్తువులు తెచ్చుకోవాలా. నేను చేస్తాను అనుకో, తీసుకోసాను హాయిగా నేను వస్తాను, ఆఫీస్కి పోయి కూర్చుంటా, టీవీ చూసుకుంటా, దాని గమ్మున కూర్చుంటా, వేళకి అన్నం పెట్టి చేస్తాను, అయిపోయా. సులభమైన మార్గం అది. ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సంపూర్ణంగా మనం శాంతిగా ఉండవచ్చు. ఒక రకంగా చూసి చోళప్ప అందరికంటే అదృష్టవంతుడు, అందరికన్నా దురదృష్టవంతుడు కూడా. ఎందుకంటే ఎంత కృప ఉన్నప్పటికీ కూడా లోపల అట్లా మిణుకు అంటుంటుందండి మన సంస్కారం, అహంకారం అనండి, ఇంకేదో కావచ్చు కాక. అని ఎంత అదృష్టంతో దురదృష్టంతుడు కూడా. ఆ ఇంట్లో ఉన్నంత కాలం, ఏది చోళప్ప ఇంట్లో ఉన్నంత కాలం స్వామి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజు ఉన్నాడు. ఇది మహాత్ముడు అండి, అక్కలపాడు స్వామి అని. ఈ రెండింటిలో ఉన్నంతగా రాజవల్లి కూడా లేడు. ఒక మహాత్ముడు ఆవు పావులు పితికేంతసేపు కూర్చుంటేనే అది అతి పవిత్రం. అటువంటిది స్వామి వీళ్ళ ఇంట్లో ఎక్కువగా గడిపాడంటే అది ఎంత పవిత్రమై ఉండాలి. చిన్న ఇల్లే అండి, పెద్ద బంగ్లా, ప్రకృతి అట్లే ఉంది. ఇల్లు కూడా ఇరుగ్గానే ఉంటుంది. ఇల్లు కూడా మధ్యలో ఒక బావి, ఈ పక్క ఒక ఇల్లు, ఇంకా విశాలంగా కూడా ఉండదు. ఎక్కువసేపు ఆడుతున్నాడు. కానీ మరో విధంగా ఈయన చాలా దురదృష్టపడు. ఎట్లా అంటే స్వామి యందున్న గౌరవం అచంచలమైనప్పటికీ కూడా భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు. ఆయన పట్ల విశ్వాసం ఉంది కానీ భక్తి పరిపక్వతం కాలేదు. అంటే ఏంటి, పచ్చి కాయగానే ఉంది, పండు కాల. చెట్టు ఉంది, కాయలు ఉన్నాయి, అది పరిపక్వత కాల. బ్రహ్మాండ పెద్ద చెట్టే, ఆ చెట్టు విశ్వాసం, ఆ కాయ పండుగ బారికపోవడం, పరిపక్వత లేకపోవడం. ఆ కాయే మన హృదయం. పరిపక్వత కాలేదంటే ఏంటి, ఆ విశ్వాసం ఆ చెట్టులో నుండి ప్రతి ఒక్క నీటి బొట్టుని సంపూర్ణంగా గ్రహించగలగాలి. గ్రహిస్తేనే కాయ పండు అవుతుంది. గ్రహించలేకపోతే పచ్చి కాయగానే ఉంటుంది. అదే భక్తి పరిపక్వతం కాలేదు అన్నాడు. అతడి భక్తి పరిపూర్ణం కాలేదు. కారణం ఏమిటి అంటే, బాబా స్వామి హస్తచేత ఎంతోమంది దివ్యానుభూతి పొందిన మహానుభావులు ఉన్నారు. మనం గత వారం వినించుకున్నాం స్వామి ఎంతమందిని ఉద్ధరించాలని. అందులో బేడ్కర్, బాలాబోవా చాలామంది ఉన్నారు కదా. కానీ ఇతడు మాత్రం ఎందుకు పొద్దున పొందలేకపోయాడు? వాళ్ళంటే ఎక్కువసేపు స్వామి లేడు అంటే వారు అందులో ఉన్న సారాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగారు. కాయ చేతిలో పట్టుకుని ఉన్నాడు, కాయ వాళ్ళ ఇంట్లోనే ఉంది కానీ దానిలో సారాన్ని గ్రహించలేకపోయాడు. బంగారం ముద్ద మన ఇంట్లోనే ఉంది, ఏం ఉపయోగం? ఆ బంగారం ముద్దని ఆభరణాలు చేసుకుంటే ఉపయోగం. బంగారం ముద్ద మా ఇంట్లో ఉంది, నేను పెట్టుకొని చూసుకుంటా కూర్చొని ఉండా. ఆ బంగారం ముద్ద నీ ఇంట్లో ఉంది, దాన్ని కరగబెట్టి
నగలు చేసుకున్నారు. బంగారం ముద్రని నగలుగా చేసుకుని వాళ్ళు ఉపయోగించుకున్నారు. బంగారం ముద్రటువంటి మహాత్ములు మరి వారి కలగబడి తీసుకోవడం అంటే వారు చెప్పిన వాక్కుని సారాంశాన్ని గ్రహించడము. గ్రహిస్తే అది ఏదో ఉపయోగం ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా మార్పు అనేది సహజం. ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో మార్పు అనేది అనుక్షణం జరుగుతూనే ఉంటుంది. చాలా అర్థం ఉందండి ఇది. అనుక్షణము ఈ సృష్టిలో మార్పు జరుగుతూనే ఉంటుంది. మార్పు లేకుండా ఏది ఉండదు. ఇంతకుముందు ఈ స్థలంలో ఇల్లు నిందా లేదు, మార్పు వచ్చిందా? ఇల్లు వచ్చిందా లేదా? ఇప్పుడు దాని కిటికీ లేదు, మన కిటికీ వస్తుందా రాదా? ట్యూబ్లైట్ ఇంకా వేయలేదు, ట్యూబ్లైట్ వస్తుందా రాదా? ఇంతకుముందు ఈ దావాలకి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మార్పు వచ్చిందా లేదా? చిన్న విత్తనం వేసాము, అది పెరిగి మొక్క అయింది, మార్పు వచ్చిందా లేదా? మన శరీరంలో మార్పు వచ్చిందా లేదా? అలాగే సమాజంలో మార్పు వచ్చిందా లేదా? మార్పు సహజం అనుకున్నప్పుడు ఈ సహజం పుట్టడము, పెరగడము, క్షీణించడము, నశించడము ఈ జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్ని అభివృద్ధి ఉంటుంది, కొన్ని తిరోగమనం ఉంటుంది. అది మారితే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, వర్షం కురవడం దానికి ఏమన్నా ఫలానా దగ్గర వర్షం కురవాలి, ఇంకో దగ్గర కురవకూడదని ఉంటుందా? అందరి పట్ల సమానంగా కురుస్తుంది. భగవద్ అనుగ్రహం కూడా అందరి పట్ల సమానంగానే కురిపిస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు కొన్ని చెట్లు చిగురిస్తుంది, కానీ జిల్లేడు ఆకులు మాత్రం రాలిపోతుంది. అవునా కదా? చూసారు, ఇప్పుడు గమనించారా? జిల్లేడు ఆకులు రాలిపోతుంది, మిగతా అవన్నీ పచ్చగా ఉంటుంది. అంటే ఎంతటి మహాపురుషులు ఉన్నప్పటికీ కూడా, మహాత్మ కలిగినప్పటికీ కూడా గ్రహించలేకపోతే జిల్లేడు ఆకులాగా రాలిపోతాం. రే ఆయన చదువులో ఉన్నాడు కదా, ఆయన మారలేదా అంటే ఎలా మారుతాడు? లోపల గొల్ల స్ట్రాంగ్గా రాయి కన్నా ఎక్కువగా పాషాణ మారుగుంటే గోడ ఉంది, ఒక చీల, ఒక శుద్ధి చీల పడతావు. ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటే చీల తిరుగుతుంది, మెత్తగా లేకపోతే చీల ఉండిపోతుంది. చీల మహాత్ముల యొక్క వాక్కు ఇక్కడ హృదయం మెత్తగా ఉంటే వాళ్ళు చెప్పిన మాట లోపలికి ఎక్కతుంది. ఇది మెత్తగా లేకపోయింది అనుకోండి, ఆయన మాట పక్కకి వెళ్ళిపోతుంది. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రపంచంలో మార్పు అనేది సహజము. కాబట్టి మన దేనికి పొంగాల్సిన అవసరం లేదు, కొంగాల్సిన అవసరం లేదు. ఇది చరచరం జరుగుతూనే ఉంటుంది అని గ్రహించగలిగితే, ఎందుకని ఏది గ్రహించాలి? ఏదో ఒకటి తప్పదు, అభివృద్ధిలో ఉండాలా, లేకపోతే అభివృద్ధి లేకుండా ఉండాలి. వాళ్ళ సన్నిధి ఎదగడానికి ఉంటుంది, లేదా దిగడానికి ఉంటుంది. అది సహజం. చోళపు హృదయంలోకి భక్తి వృద్ధి చెందలేదు. అంత సన్నిధంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు చోళపు ఏమని చెప్పాలి? తిల్లడానికి చెప్పాలి. ఎంతటి అనుగ్రహం ఉంది, ఎవరికి లేని అనుగ్రహం ఆయనకు ఉంది. మరి ఆయనకు అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఎందుకు పొందలేకపోయాడు? తన భావనలో స్థిరత్వం లేకపోవడం వల్ల కావచ్చు. మనసు స్థిరత్వం ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, కానీ అది పరిపక్వత లేదు. అంటే స్వామి ఎంతమందికి సగలదేవతా స్వరూపుడుగా దర్శనమిచ్చి ఉంటాడు. పాండవుగా దర్శనమిచ్చాడు, దత్తాత్రేయుడు దర్శనమిచ్చాడు, అనేక దర్శనమిచ్చాడు కదా ఆయన. మరి ఇంత చూస్తూనే ఉన్నాడు కదా ఆయన. క్షణంలో బ్రహ్మజ్ఞానుడిగా మార్చాడు ఎవరు? స్వామి. కానీ చోళప్పకు మాత్రం పూర్తి విశ్వాసం కుదరకుండా అక్కడికి ఇక్కడికి యాత్ర చేయడం ప్రారంభించాడు. ఆ గుడికి పోతామా, ఈ గుడికి పోతామా, ఆడేకి పోతామా, ఆడేకి పోతాం అనే సంగతి. ఇదే దాసుగడికి కూడా జరుగుతుంది. బాబా చేస్తున్నారు. పండరిపురం పోవాలంటే బాబా ఆప్తా కూర్చుంటాడు. ఒరే అది ఇక్కడే ఉంది అంటాడు. అయినా దాసగని గుర్తించాడు. నేను కావాలనే ఇద్దరు పెట్టుకోవాలని నన్ను పంపించడం లేదు అని భావించాడు. ఎందుకు చెప్తాడో ఆలోచించరు.
ఇక్కడే చెప్పేటప్పుడు కూడా గ్రహించలేకపోయాడు. ఈడే ఉంది అంత విషయం అంటే గ్రహించలేకపోయాడు. ఏం చెప్పినా నీ మంచిగా అని చెప్పినప్పుడు గ్రహించలేకపోయాడు. ఎప్పుడు ఇంతే ఏదో అడుపులు వేస్తూనే ఉంటాం అనుకున్నాడు దాసిగాడు. అదే తాత్యాంశంలో అదే జరిగింది. కాబట్టి ఇంకా గుర్తించవలసిందండి, విశ్వాసం దృఢపడాలంటే మనలో పరిపక్వత ఎంతగా మనం దాన్ని పెంపొందించుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరివర్తన చెందుతున్న అతని హృదయం గురించి స్వామి అంటున్నాడు. ఏ జ్ఞానాన్ని పరిగిస్తూ ఉన్నాడు. అతని డబ్బు మీద ఆశ మళ్ళీంది. ఇంకా వీళ్ళు మారిపోతున్నాడే అని చెప్పేసి ఎంతగా బాధపడ్డాడంటే నా వస్తువే తిరగబడింది అన్నాడు. ఎవరిని చోళపని చూసి నా వస్తువే నాకు ఎదురు తిరుగుతుందా. బాగా రోజుగా ఉండండి. ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా, ఎంతో సన్నిహితంగా, ఎంతో అనుగ్రహం ఇచ్చిన ఆ వ్యక్తి దారి తప్పితే బాధ ఎవరికి అని ఆలోచిస్తే ఎందుకు ఇంత బాగా తిరిగితే మన మాట ఎలాగపోతున్నాడే. నా వస్తువు అది, నా వస్తువు తిరగబడింది, నేనేం చేస్తాను. నా విశ్వాసాలే తిరగబడితే వీడి ప్రాణాలు ఉంటుంది. వీడికి ఊపిరే వాడికి, అది ఊపిరే పోతే వాడు ఉంటాడు. వాడు ఇంత బాధపడుతున్నాడు, మొదలుపడుతున్నాడు స్వామి. నా వస్తువు నాకు ఎదురు తిరుగుతుందా. నా చేతి జారిపోయి మన కొడుకు మన చెప్పిన మాట ఇవ్వకపోతే ఎంత బాధపడతామండి. అది బాధపడుతున్నాడు ఇక్కడ. నా వస్తువు ఎదురు తిరుగుతుందా అని. స్వామి వారికి ఎప్పుడూ కూడా, మహాత్ములకు ఇప్పుడు కూడా తన వారని పరాయి వారు అందరిపై సమానంగా చోళపకి ఎటువంటి అనుగ్రహం కలుగుతుందో అందరికీ అనుగ్రహం ఇస్తూనే ఉంటాడు. తీసుకునేవాడు, గ్రహించిన వాడు లాభం పొందుతున్నారు, గ్రహించలేని వారు చేదార్చుకుంటున్నాడు. ఈ శుచేతడికి తమలోని తమ రూపంగా చూసుకుంటారు ఎవరు మహాత్ములు. ఈ ఇష్టలో ఏ రూపాలు ఉన్నాయో అన్ని రూపాలు నా రూపాలు. అదే బాబా, నువ్వు ఎవరిని హింసించినా నన్ను హింసించినట్లే, నువ్వు ఎవరిని ప్రేమగా ఆదరించినా నన్ను ప్రేమగా ఆదరించినట్లే అనేప్పుడు అందరినీ సమభావమే. అది కుక్క కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, కుష్ఠరోగి కావచ్చు, ఎవడైనా సరే మహాత్ముల విషయంలో సమభావమే కలిగి ఉంటారు. అందుకే నిజమైన సాధువులు, నిజమైన మహాత్ములు, నిజమైన పకీలని ఎందుంటారంటే అందరి పట్ల సమభావం. ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు. తక్కువ వాడిని దూరం పెట్టడం, ఎక్కువ వాడిని దగ్గర చేర్చుకోవడం అని ఉంటే వాళ్ళు మహాత్ములే కాదు. భక్తులే వారి హృదయాల్లో ఉన్న భక్తిని బట్టి వారే స్వామికి దగ్గరో దూరమో అవుతుంటారు. తప్పెవరిది ఇక్కడ? వాడిదే. ఆయనకు దగ్గర అవడమా దూరం అవడం అంటే మన యొక్క పరిపక్వతను బట్టి. ఆయన దగ్గర అవ్వాలన్నా ఈ మనసే, దూరం అవ్వాలన్నా ఈ మనసే. ఆయన మీద విశ్వాసం సడిగిందా దూరం, విశ్వాసం పెరిగిందా దగ్గర. కాబట్టి ఏదైనా మన చేతిలోనే ఉంది. అందుకే స్వర్గమైన నరకమైన ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే బయట ఉండే ఉపయోగం ఉంటుందా? మన ఇల్లు నరకం మారడానికి బయట ప్రమేయం ఉండదు, మన ప్రమేయం ఉంటుంది. అంటే చెప్పుడు మాటలు చెప్తారు, నేను మాట్లాడతాను. వినడం ఎవరు? మన వినకపోతే వాళ్ళని చెప్తారు. కాబట్టి దేనికైనా మన మనసే కారణము. కాబట్టి మన మనసును బట్టి, మన భావాలను బట్టి మనకు ఫలితం ఉంటుంది. అది మహాత్ముల విషయంలో అని గుర్తుపెట్టుకున్నాడు. చోళప్ప చివరికి రోగంలో మంచం పడ్డాడు. చివరి దశలో అంటే అనారోగ్యం వచ్చేసింది. స్వామి అతనికి ఎప్పుడు దర్శనం కానీ తమ ప్రసాదం కానీ పంపలేదు. స్వామి భక్తులు ఎవరో ఈయన పాదతి తీసుకువెళ్ళి అంతిమ గడియల్లో అతని నోట్లో పోసాడు. మరి ఎందుకు పంపలేదు? ఎందుకు దర్శనం కాలేదు? మరి చెప్పుకున్నాం, వారి వారి పరిపక్వతను బట్టి. ఎంత చేసినా మారకపోతే ఎలా ఉంటుంది అనే భావన స్వామికి ఉందేమో. అందుకే చేశాడు, దర్శనం రాలా. కానీ ఆయన యొక్క పాదతీర్థమని చూపించాడు. చివర క్షణంలో ఆ పాదతీర్థం అతని నోట్లోకి వస్తే అతి కష్టం మీద మింగాలి. అయిన తర్వాత అట్లని ఆయన ప్రేమ తగ్గిపోయిందా?
అంటే కాదు. ప్రేమ ఎప్పుడు ఉంటుంది, కొంచెం గెలకిస్తారన్నమాట. ఇప్పుడు రాలేదనుకోండి, స్వామి రాలేదు, స్వామి రాలేదు, స్వామి రాలేదు అనుకుంటే స్వామి తలుచుకుంటా అది జలక్. స్వామి వచ్చాడు అనుకోండి, మన స్వామి కదా వచ్చి మీరాడే అనుకుంటాం. అందుకే విరహం కూడా ఒక వరం అంటారు. ఈ పదంలో విరహం కూడా ఒక వరం అని పదాలు వాడుతుంటారు కవిత్వం రాసేవాడు. అంతే పొరపాటు చోళప్ప చనిపోతానే స్వామి దిగాలుగా అలాగే అలా కూర్చొని ఉన్నాడు. మరి ప్రేమలైతే ఎలా ఎందుకుంటాడు ఆ విధంగా? అంటే ముఖమంతా మాడిపోయినట్టుగా, చాలా దిగులుగా, తన బిడ్డని కోల్పోయిన భావంతో అలాగే ఉండిపోయాట. వెంటనే స్వామి మనసు అర్థం చేసుకోలేని భక్తులతో, అంటే మామూలు ఏంది ఇంత చోళప్పని కనీసం వాళ్ళకి దర్శనం ఇవ్వలేదే, ఆయనకి కూడా ఈ విభూతి పంపలేదే అనుకుంటుంటారు కదా మనలాంటి వాళ్ళకి సమాధానం కట్టున్నాడు. చోళప్పకి నా మధ్య ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే 7 రెట్లు బలమైంది అంటున్నాడండి. మనం ఎవడే సంకుచితం ఉన్నాడు కదా, ఏ స్వామి ఇలా ప్రవర్తించాడే, తండ్రి బిడ్డల మధ్య ఉండే ప్రేమ కన్నా 7 రెట్లు బలమైందట ఆ చోళప్ప విషయంలో. ఆ కారణంగా నేను కూడా స్త్రీ వదిలిపెట్టేస్తా త్వరలో అన్నాడు స్వామి. అంటే చోళప్ప వెళ్ళిపోయాడు, మా బంధం తండ్రి కొడుకు 7 రెట్లు బలమైంది, నేను కూడా తనువు చాలిస్తాను త్వరలో అని అన్నారట. మన చివరికి ఒక మాట ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఎవరు మరెవ్వరి వారు కారు. ఈ ప్రపంచంలో ఎవరు మరెవరి వారు కారు అంటే ఏది శాశ్వతం కాదు. చివరి మాట అని ఇప్పుడు మాట, ఈ ప్రజలు ఎవరికి ఒకరు లేరు, వేరైతే ఒకరు అంతా ఒకటే మనం అనే భావన నింపుకోవడం ఆయన చావు కానుకోవడం. ఎవరెవరికి తోడు, అందరికి తోడు భగవంతుడు అనే భావాన్ని స్ఫురణ చేశాడు. ఈయన సేవ చేస్తాంటే ఒక సుందరాబాయి కలగ చేసుకొని ఈ సేవని ఆమె చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఈ స్వామి అంటున్నాడు, ఒరే నాయనా నువ్వు అలా వేరే సేవ చేస్తావంటే స్వామి అంటున్నాడు, ఆమె కుట్ర చేసి నాయన నీ సేవ తను లాక్కుంటున్నది, కొంచెం జాగ్రత్త పడన్నాడు. ఎవరు చోళప్ప ఉంటారు కదా మధ్యలో ఉండేవాడు. ఆ తర్వాత ఆమె కుట్ర కొండాలు పడడం, ఆమెకి డబ్బులు ఇస్తేనే ఆ దర్శనం ఇవ్వడం, అలా జరుగుతున్నప్పుడు స్వామి హెచ్చరించేవాడు, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండరా అనే సంగతి. అలా స్వామి ఈ చోళప్ప విషయంలో ఆయన కృపకి ఎంతగా అనుగ్రహం పొందగలిగాడు అంటే, ఒకటి ఎంత అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ భక్తిలో అనే పరిపక్వత లేకపోతే ఫలితం ఎటువంటిది అనే విషయం తెలుసుకోవాలి. ఈ చోళప్పకే కాదండి, చాలా అతి సన్నిధమైన భక్తులు కూడా మరి బాబాజీ ఉపాసన బాబా చెప్పుకుంటున్నాం. ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి. ఈరోజు ఆయనకు శిష్యుడు ఉన్నాడు. అతడు ఒక నది ఒడ్డున అవతల ఉన్నాడు, స్వామి యువత మందులు ఉన్నాడు. ఆ శిష్యుని పేరు పిలిచాడు, రారా అని. రారా అంటే నది చుట్టుకొని రావాలి, పిలిచాడని చెప్పేసి నేను వచ్చేస్తున్నాడు. ఎంత విశ్వాసం ఉండాలా? ఆ వచ్చేప్పటికి నీళ్ళు మునిగిపోకుండా పద్మాలు అంటే తామరపులు అనుకోండి సపోర్ట్గా వచ్చింది అనమాట. ఆయనకి పూజ చేరాడు, అందుకని పద్మపాదుడు పేరు వచ్చిందండి. అటువంటి అతనికి కూడా ఒకరోజు స్వామివారు సత్సంగం చెప్తున్నప్పుడు అక్కడ ఆనంద సాగర్ అనుకుంటే అతని పేరు గుర్తుంటే, అతని మూఢుడు, అతనికి ఏం తెలియదు. పాట చెప్పినా కూడా ఏం అర్థం కాదు అతనికి. వీడు పాట చెప్తా అంటే అతను లేడు. ఆ సమయానికి పాట మొదలుపెట్టండి స్వామి అన్నాడు, రే వాడు రావాలన్నాడు.
ఎవడన్నాడు? ఇంతటి భక్తి ఉన్న పద్మపాదుడు అన్నాడు. నేను నడిచి వచ్చాడు కదా, అతనికి ఎంత భక్తి ఉండాలి? అతను అంటున్నాడు, వాడు మూడు స్వామి మీ పాదం పెట్టి చెప్పిన నాకు అర్థం కాదంటున్నాడు. లేదా వాడు వచ్చేందుకు పాడవాదన్నాడు. అహంకారం వస్తుంది. నేను ఇంకా భక్తుడు చెప్తే లేదే అనుకున్నాడు. వీడికి బుద్ధి చెప్పాలని అతడు వస్తానే పద్యం చెప్పురా అన్నాడు. ఎవరు? ఆ మూడు అలా 100 పద్యాలు చెప్పాడట. అంటే ఏంటి? ఇతడు కూడా అహంకారం వచ్చింది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, సాధనలో ఎంత జాగ్రత్తగా మెలగాలి. కాసేపు సత్సంగా చెప్పినా, కాసేపు భజన చెప్పినా నా అంతటి వీరుడు సురుడు అనుకుంటాడు నా పోటీగాడు. దానికి పెద్దలు ఒక స్వామి చెప్తారు, తలదన్నే వాడు ఒకడు ఉంటాడు, పదం ఉంటుంటుంది కదా, అది గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. అన్నిటికన్నా ప్రమాణమైనది అహంకారమే. 2 భయం. భయమే శత్రువు, భయమే మరణం. అహంకారమే పతనం, అహంకారమే శత్రువు. కాబట్టి ఆ అహంకారాన్ని విడనాడగలిగితే నీకు ఆత్మదర్శనం కలుగుతుంది. ఆ ఆత్మదర్శనమే మహాత్ముల యొక్క సందర్శనం. అది చెప్పడమే స్వామి వారి యొక్క భావం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజ్ की जय. గురుదేవ దత్త.